రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు మనం కొత్తిమీర సాగు విధానం మరియు ఆదాయ వివరాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు మిగతా పంటలు పండించి 4 నుండి 6 నెలల సమయం వరకు మనం వెయిట్ చేసి ఎంత ఆదాయం తీసుకుంటున్నాం, అదేవిధంగా కొత్తిమీర సాగు అనేది అదే 6 నెలల్లో విడతల వారీగా సాగు చేసినట్లయితే ఎంత రెట్టింపు ఆదాయం మనకు వస్తుంది అనే విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అసలు కొత్తిమీర ఏ నెలలో వేసుకోవాలి, కొత్తిమీర పంటకు సంబంధించిన పెట్టుబడి ఎంత అవుతుంది, కొత్తిమీరలో పురుగు మందులు, ఎరువులు వేయాలా వేయకూడదా, అలాగే నీటి యాజమాన్యం, ఇలాంటి అన్ని అంశాల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే కొత్తిమీర సాగుకు సంబంధించి పూర్తి విషయాలపై మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ను చూస్తున్న వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కొత్తిమీర అనేది సంవత్సరం పొడవునా ఏ నెలలో అయినా కూడా సాగు చేసుకోవచ్చు. కొత్తిమీర సాగుకు ఉష్ణోగ్రత అనేది 35 డిగ్రీలు ఉంటే పెరుగుదల బాగుంటుంది. ఈ పంట అనేది మనం విత్తనాలు వేసిన 40 రోజుల తర్వాత మనకు ఆదాయం రావడం జరుగుతుంది. ఒక ఎకరానికి 20 కిలోల విత్తనం సరిపోతుంది. కొత్తిమీర అనేది ఏ నేలలో అయినా కూడా పండించవచ్చు, కానీ చౌడు నేలలు పనికిరావు. ఎర్ర నేలలు, నల్లరేగడి నేలల్లో పండించవచ్చు. వానాకాలం సాగు చేసుకోవాలి అనుకుంటే ఎర్ర నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. అలాగే వేసవి కాలంలో సాగు చేయాలి అని అనుకుంటే నల్ల నేలలు చాలా అనుకూలంగా ఉండటం జరుగుతుంది. ఎందుకంటే నల్లరేగడి నేలలకు నీటి తడులు తక్కువగా అవసరమవుతాయి. ఈ నల్లరేగడి నేలలు ఎక్కువ కాలం నీటి తేమను పట్టుకొని ఉంటాయి. దీనితో పోల్చుకుంటే ఎర్ర నేలలు నీటి నిల్వ సామర్థ్యం తక్కువ. కాబట్టి వానాకాలం ఎర్ర నేలలు, వేసవికాలం నల్ల నేలలు అనుకూలంగా ఉంటాయి. అలాగే కొత్తిమీర అనేది ఫిబ్రవరి నుండి జూన్, జూలై వరకు ఎక్కువగా దిగుబడి వచ్చి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఎకరానికి సుమారుగా 6,000 నుండి 10,000 కట్టలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక కట్ట ధర సీజన్ను బట్టి సుమారుగా 10 రూపాయల నుండి 20 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనకు సుమారుగా 1,00,000 రూపాయల నుండి 1,50,000 వరకు ఆదాయం ఉంటుంది. అన్ని పంటలలో లాగా ఈ కొత్తిమీర సాగులో కూడా ఒక ప్రధానమైన సమస్య ఉంది. అదే కలుపు నివారణ. కొత్తిమీరలో కలుపు గనక ఎక్కువగా పెరిగినట్లయితే మనకు కొత్తిమీర ఎదుగుదల తగ్గడమే కాకుండా కట్ట ధర కూడా మార్కెట్లో పడిపోవడం జరుగుతుంది. ఈ కలుపు నివారణ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా 20 కేజీల సీడు ఒక ఎకరానికి వేసుకునే ముందు నేలను ప్లౌ ద్వారా దున్ని మట్టి బిడ్డలు చదునుగా చేయడానికి రోటోవేటర్ ద్వారా నేలను మళ్ళీ ఒకసారి కలియ దున్నాలి. ఇలా రోటోవేటర్ ద్వారా దున్నినట్లయితే మనకు విత్తనం ద్వారా మొలక శాతం అనేది పెరిగి మొలక అనేది మంచిగా రావడం జరుగుతుంది. ఇక విత్తనం చల్లిన 8 నుండి 10 రోజుల మధ్య కొత్తిమీర మొలక బయటకు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడే ప్రధాన సమస్య కలుపు. 8 నుండి 10 రోజుల వరకు వచ్చే కొత్తిమీర మొలక కంటే ముందుగానే 4 నుండి 5 రోజుల వరకు కలుపు రావడం జరుగుతుంది. కాబట్టి మనం విత్తనాలు చల్లిన 24 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే, అలాగే వెడల్పాటి ఆకులతో కలుపు గనుక మొలకెత్తినట్లయితే విత్తనాలు చల్లిన 5వ రోజు మెట్రిబుజిన్తో పాటు పారాక్వాట్ అనే కలుపు మందును పిచికారీ చేసుకోవాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే పారాక్వాట్ అనేది నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్. ఇది పిచికారీ చేసినట్లయితే కలుపు ముక్కలతో పాటు పంట ముక్కలు కూడా నాశనం చేస్తుంది. కాబట్టి కొత్తిమీర మొలక ముందు 5వ రోజు పిచికారీ చేస్తే కేవలం అప్పుడే మొలకెత్తిన కలుపు నాశనం చేస్తుంది. దీని పనితనం ఒక్క రోజులోనే ఉంటుంది కాబట్టి కొత్తిమీరకు ఎలాంటి నష్టం ఉండదు. ఒకవేళ వెడల్పాటి ఆకులు ఉన్నటువంటి కలుపు లేదనుకుంటే పెండిమిథాలిన్ కానీ మెట్రిబుజిన్ కానీ పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఈ కలుపు నివారణ అనేది కొత్తిమీరలో అతిపెద్ద సమస్య. కాబట్టి మనం మొలక సమయంలో అప్రమత్తంగా ఉండి కలుపు నివారించుకోవాలి. అలాగే నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఎర్ర నేలలు అయితే 1 నుండి 2 రోజులకు ఒక నీటి తడి ఇవ్వాలి. నల్ల నేలలు అయితే 3 రోజులకు ఒక తడి ఇచ్చినా సరిపోతుంది. ప్రాంతాన్ని బట్టి, ఉష్ణోగ్రతను బట్టి మనం నీటి తడులు అనేది మారుతూ ఉంటాయి. ఇక పురుగు తెగుళ్ళ సమస్య అనేది కొత్తిమీరలో ఏమీ ఉండదు. కాబట్టి ఎలాంటి పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ కొత్తిమీరకు స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. ఇక ఎరువుల యాజమాన్యం చూసుకుంటే అడుగు మందుగా ఒక 20-20-0-13 కానీ డిఏపి కానీ ఒక బ్యాగ్ ఒక ఎకరానికి విత్తనాలు వేసే సమయంలో అడుగు మందుగా వేసుకుంటే సరిపోతుంది. ఇక మొలక వచ్చిన తర్వాత ఎలాంటి ఎరువులు వేయడం అవసరం లేదు.
ఒకవేళ మీ ప్రాంతంలో పశువుల ఎరువు కానీ అందుబాటులో ఉంటే 1 ఎకరానికి 5 టన్నులు వేసుకుంటే కలుపు సమస్య తగ్గడమే కాకుండా కొత్తిమీర పంట పెరుగుదల కూడా మంచిగా ఉంటుంది. ఇక నేలను దున్నటానికి అయ్యే ఖర్చులు, గడ్డి మందులు, ఎరువులు, విత్తనాలు ఇలా అన్నిటికీ సంబంధించి ఖర్చులు చూసుకుంటే మనకు సుమారుగా 15,000 పెట్టుబడి కావడం జరుగుతుంది. ఇక ఆదాయ వివరాలు చూసుకుంటే ముందుగా మనం చెప్పుకున్నట్లుగా 6,000 నుండి 10,000 వరకు కొత్తిమీర కట్టలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక కట్ట ధర మార్కెట్ను బట్టి, సీజన్ను బట్టి 10 రూపాయల నుండి 20 రూపాయల వరకు ఉండటం జరుగుతుంది. కాబట్టి మనకు 1,00,000 నుండి 1,50,000 వరకు ఆదాయం ఉంటుంది. ఇది మనం యాసంగిలో సాగు చేయాలి అని అనుకుంటే వరి మాగాణుల్లో కానీ పత్తి పండించిన తర్వాత కానీ నేలను చదును చేసి సాగు చేసుకోవచ్చు. మనం నీటి తడులు మాత్రం ఖచ్చితంగా నేల తడి ఆరకముందే అందించాలి, లేదంటే ఆకుపైన మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొత్తిమీర మార్కెట్ ధర తగ్గుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక ముఖ్య విషయం గనుక మనం చూసుకున్నట్లయితే 1 ఎకరం మొత్తం ఒకేసారి విత్తనాలు వేసుకోకూడదు. స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. ముందుగా ఒక 10 గుంటలు విత్తనాలు చల్లుకొని నీటి తడులు ఇవ్వాలి. మళ్ళీ 10 రోజుల వ్యవధిలో ఇంకొక 10 గుంటలు, ఇలా వారం నుండి 10 రోజుల వ్యవధిలో స్టెప్ బై స్టెప్ మనం విత్తనాలు వేసినట్లయితే కొత్తిమీర అనేది మార్కెట్కు విడతల వారీగా తీసుకెళ్లి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. కొత్తిమీర సాగులో ఇక చివరగా కొత్తిమీర పీకడానికి సుమారుగా 15 నుండి 20 మంది కూలీలు అవసరం ఉంటుంది. కొత్తిమీర పీకిన వెంటనే సాయంత్రం మనం కట్టలు కట్టి మరుసటి రోజు ఉదయం మార్కెట్కు తరలించాలి. అవసరం అయితే కట్టలు కట్టిన తర్వాత ఒక క్లాత్ను తడిపి కట్టల మీద కప్పినట్లయితే కొత్తిమీర చాలా తాజాగా ఉండటం జరుగుతుంది. ఇంకా ఈ కొత్తిమీర సాగులో మీకు ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.